బాగుందన్న. ఫస్ట్ హాఫ్ అంతా హర్రర్గా ఉంది. సెకండ్ హాఫ్ బాగుంది. ఓకే అండి, బాగుంది. బాగుందండి. బాగుందన్న. సినిమా బాగుంది. సూపర్ బాగుంది. బాగుందన్న. చాలా మంచి బాగుంది. సినిమా బాగుందండి. సూపర్. ఇప్పుడే కిష్కిందపురి మూవీ చూసాను. మూవీ అయితే అసలు చాలా అంటే చాలా బాగుంది. హర్రర్ కంటెంట్ తో అసలు వణుకు పుట్టేస్తుంది థియేటర్ లో. బెల్లంకొండ శ్రీనివాస్ అన్న కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. అసలు వేరే లెవెల్ యాక్టింగ్ చేశాడు. ప్రతి సీన్ కూడా కొన్ని సీన్లు అయితే హాలీవుడ్ రేంజ్ లో అసలు వేరే లెవెల్లో డైరెక్షన్ చేశారు డైరెక్టర్ గారు. అలాగే ప్రేమ గారి క్యారెక్టర్ అయితే అసలు చాలా బాగుంది. ఒక ఎమోషనల్ మదర్ కంటెంట్ తో, మదర్ సాంగ్ తో అసలు చాలా అంటే చాలా బాగా తీశారు. అలాగే అనుపమ పరమేశ్వరన్ అసలు ఫస్ట్ హాఫ్ అంత క్యూట్ గా అందంగా ఎంత బాగుందో, సెకండ్ హాఫ్ లో అయితే అంతకంటే ఎక్కువ భయపెట్టేసింది భయ్య. ప్రతి ఒక్కరు ఈ బీజిఎమ్స్ కానీ అసలు హర్రర్ కంటెంట్ సీన్స్ అయితే అసలు వేరే లెవెల్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయండి ఈ సినిమాని. అయితే మీరు ఓటీటీలో చూద్దాం అనుకుంటే ఇంత ఎక్స్పీరియన్స్ అయితే చేయలేరు. థియేటర్ సౌండ్స్కి కానీ బీజిఎమ్స్కి కానీ అసలు వణుకుపడుతుంది. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి. శ్రీనివాస్ అన్న అయితే కంబ్యాక్ మూవీ అసలు బాగా హిట్ అయితే కొట్టారు. తనికెళ్ళ బర్ని క్యారెక్టర్ కూడా చాలా బాగా చూపించారు. ఇప్పుడే కిష్కిందపురి మూవీ చూశాను, బెల్లంకొండ శ్రీనివాస్ కంబ్యాక్ మూవీ. సో కొన్ని సీన్స్ హాలీవుడ్ రేంజ్లో లాగా ఉన్నాయి. స్క్రీన్ ప్లే చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తీశారు. అనుపమ గారు ఫస్ట్ హాఫ్ అందాలతోని, సెకండ్ హాఫ్ హర్రర్ చాలా భయపెట్టారు. సో అండ్ దాంతోపాటు బెల్లంకొండ శ్రీనివాస్ డైలాగ్స్ కూడా చాలా బాగా చెప్పారు ఈ మూవీలో. స్క్రీన్ ప్లే చాలా బాగుంది, డైరెక్షన్ చాలా బాగుంది. అలాగే సీనియర్ నటి ప్రేమ గారు ఒక ఎమోషనల్ సాంగ్తో వచ్చారు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. కొన్ని సీన్స్ హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి. గ్రాఫిక్స్, ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తీశారు. అండ్ కామెడీ కూడా చాలా బాగుంది. అండ్ ఫస్ట్ హాఫ్లో ట్విస్ట్ అండ్ సెకండ్ హాఫ్లో ట్విస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంటర్వెల్ ముందే ట్విస్ట్ రివీల్ చేస్తారు. సెకండ్ హాఫ్లో మనం ఊహించని ట్విస్టులు వస్తాయి. డైరెక్టర్ గారు చాలా కొత్తగా చూపించారు స్టోరీని. సో ఇది కంప్లీట్ ఒక హర్రర్ కామెడీ మూవీ. ప్రతి ఒక్క థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయండి. మీరు ఒక మంచి మ్యూజిక్ ఉన్న థియేటర్కి వెళ్ళండి, మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. క్యూరియాసిటీతో చూస్తున్నాం, అప్పుడే సినిమా అయిపోయిందా అనే ఫీల్ వచ్చింది. చాలా బాగుంది, సూపర్ మూవీ, డోంట్ మిస్. ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. నా పేరు వైష్ణవి. కిష్కిందపురం మూవీ యాక్చువల్లీ హారర్. సో అందరూ వచ్చి చూడండి. ఈ యాక్షన్ కమర్షియల్ మధ్యలో ఇది హారర్ చాలా బాగుంది, చాలా బాగుంది. తప్పకుండా వచ్చి చూడండి. నా పేరు మమత. కిష్కిందపురి మూవీకి వచ్చాము, ఫ్యామిలీతో వచ్చాము. చాలా బాగుంది. ఫ్యామిలీ పరంగా అయితే చూడొచ్చు. చాలా బాగుంది, నాకైతే నచ్చింది. మీరు కూడా తప్పకుండా వచ్చి చూడండి. ఇంటర్వెల్ తర్వాత ట్విస్ట్లు చాలా బాగున్నాయి. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. దీంట్లో ట్విస్ట్ లాస్ట్కి క్లైమాక్స్లో తెలుస్తుంది. ఆ ట్విస్ట్ చాలా బాగుంది. అనుపమ గారి యాక్టింగ్ చాలా బాగుంది. ఇంకా హీరో కూడా చాలా బాగా చేశాడు. ప్రేమ గారు ఫస్ట్ టైం అనుకుంటా డెవిల్ క్యారెక్టర్ చేయడం. సో చాలా బాగా ఉంది. సెకండ్ పార్ట్ కోసం ఎగ్జైట్గా వెయిట్ చేస్తున్నాం. చాలా బాగా అనిపించింది. కిష్కిందపురి మూవీ మాత్రం చాలా బాగుంది భయ్య. చాలా రోజుల తర్వాత ఒక మంచి హర్రర్ సినిమా అనమాట. చాలా థ్రిల్లింగ్ గా ఉంది సినిమా కూడా. ఎక్కడ అసలు ల్యాగ్ బోర్ అనుకుంటే ఒక అద్భుతమైన కాన్సెప్ట్. నిజంగా బెల్లంకొండ శ్రీనివాస్ అసలు యాక్టింగ్ అదరగొట్టేశాడు భయ్య. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా. అసలు నిజంగా శ్రీనివాస్ గారి యాక్టింగ్ అయితే అదిరిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా మాట్లాడుకోవాలి భయ్య, ఆడియోతో సినిమా మొత్తం నడిచిపోయింది భయ్య. అసలు ఆ ఆడియో వచ్చినప్పుడు కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, వాయిస్ ఓవర్ కానీ, ఎవ్రీథింగ్ చాలా భయపడ్డాం. అసలు ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి. అలాంటి మేమైతే చాలా థ్రిల్లింగ్ గా ఫీల్ అయినాం. అలాగే ఆ హర్రర్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం భయ్య. చాలా బాగుంది. అలాగే మెయిన్ హీరోయిన్ గురించి కూడా చెప్పుకోవాలి. అనుపమ పరమేశ్వర్ తన యాక్టింగ్ కానీ, అసలు ఇద్దరు కాంబినేషన్ కానీ, శ్రీనివాస్ గారు అనుపమ గారి కాంబినేషన్ కానీ, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అలాగే మెయిన్ గా భయ్య స్టోరీ భయ్య, అంటే ఇలాంటి స్టోరీలు అనేది చాలా తక్కువ వస్తాయి. ఇండస్ట్రీలో చాలా తక్కువ మూవీలు ఉంటాయి. అందులో ఈజ్ ద బెస్ట్ మూవీ. ఈరోజు 2 సినిమాలు రిలీజ్ అయినా ఈజ్ ద బెస్ట్ మూవీ అనమాట. చాలా బాగుంది సినిమా. అలాగే ఇంకో మెయిన్ గా చెప్పుకోవాలంటే ప్రతి క్యారెక్టర్ వైజ్ గా చూసుకున్నా కూడా, ప్రేమ గారికి క్యారెక్టర్ చూసుకున్న ఆమె అసలు ఒక డిఫరెంట్ రోల్ అబ్బాయి. ఆ క్యారెక్టర్ వైజ్ గా చూసుకుంటే చాలా థ్రిల్లింగ్ గా ఫీల్ అయ్యాను. చాలా బాగుంది మూవీ అయితే, చాలా మంచిగా ఉంది. ఒక అద్భుతమైన కాన్సెప్ట్ భయ్య. డైరెక్షన్ అదిరిపోయింది భయ్య. డైరెక్షన్ చాలా బాగుంది. కొత్తగా చూపించారు శ్రీనివాస్ గారిని. ఇంతకు ముందు ఎప్పుడు ఒక అంటే ఓ లవర్ క్యారెక్టర్ గా లేకపోతే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చూపించగా ఇది ఇంకా చాలా డిఫరెంట్ గా అనిపించింది. సినిమా చాలా మంచిగా ఉంది. కిష్కిందపురి
ఎంత వైబ్రేషన్ ఉందో ఆ మూవీలో, టైటిల్లో అంతే వైబ్రేషన్ ఉంది, థియేటర్లో అంతే వైబ్రేషన్ ఉంది. భయంకరంగా భయపెట్టేశారు. థియేటర్లో ఉన్నంతసేపు గుండె జారిపోయింది. అసలు అరే ఉంటామా పోతామా అనే అంత భయపెట్టేశారు. వేరే లెవెల్ అని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ ఎంతైతే నవ్వించారో, ఎంతైతే క్యూట్గా చూపించారో అంతే వైల్డ్గా భయంకరంగా చూపించారు సెకండ్ హాఫ్. మెయిన్గా బెల్లంకొండ శ్రీనివాస్ గారు కుమ్మేశారని చెప్పాలి. రీసెంట్గా వచ్చిన సినిమాతో కంబ్యాక్ ఇస్తున్నా అన్నారు. ఈసారి కల్ట్ కంబ్యాక్ ఇచ్చారు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఆయన యాక్టింగ్ కావచ్చు, కొన్ని సాంస్క్రిట్, తెలుగు కూడా కాదు, సాంస్క్రిట్ డైలాగులు గుక్క తిప్పకుండా చెప్తుంటే వా ఏం రాశారా డైలాగ్స్ అనిపించింది. హైపర్ అది కామెడీ కావచ్చు, మిగతా అందరూ ఒక ఎత్తు అయితే మనం ఎంతగానో ప్రేమగా చూసే ప్రేమ గారు ఒక మంచి సాంగ్తో రావడం, అంటే కంబ్యాక్ మూవీ ఇది, చాలా డేస్ తర్వాత వచ్చారు ఆవిడ. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది యాక్టర్స్ కుమ్మేశారు. అసలు మెయిన్ స్టోరీ ఒక సింపుల్ రివెంజ్ స్టోరీ లాంటిది. దీంట్లో మళ్ళీ ఒక లాజిక్ పెట్టారు. అది అసలు అర్థం కాక బుర్రగిక్కున్నా నేనైతే. బట్ ఆ ట్విస్టర్స్ కానీ, ఆ మిస్టరీస్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఎవ్రీ సీన్ క్లైమాక్స్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఒక్కసారి కూడా మీరు తల తిప్పనీయకుండా స్క్రీన్కి అతకపోయేలాగైతే చేశారు. థియేటర్లో బేసిక్గా గోల్ ఉంటుంది థియేటర్ అంటే, బట్ కిష్కింధపురిలో పిన్ డ్రాప్ సైలెంట్. ప్రతి ఒక్కరి మొహంలో భయం తప్ప ఏం కనిపించలేదు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. సో థియేటర్కి రండి, డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే కిష్కింధపురి మూవీ చూసానన్న, మామూలుగా లేదు. అంటే కొన్ని షార్ట్స్ అయితే హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయన్న. ఆ రేంజ్లో ఉంది. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు మామూలుగా లేదు. అసలు ఏం జరుగుతుందా అనే ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయితే చాలా ఉన్నాయన్న. ఒక మంచి హారర్ థ్రిల్లర్ అన్నీ ఒక మూవీలోనే చూస్తే ఎలా ఉంటుందో ఈ మూవీ చూస్తే మీకు అర్థమవుతుందన్న. అండ్ చాలా రోజుల తర్వాత మన సీనియర్ హీరోయిన్ ప్రేమ గారు అయితే కనిపించారన్న. ఒక మంచి ఎమోషనల్ సాంగ్ తోటి చాలా బాగా అనిపించింది. అండ్ మన బెల్లంకొండ శ్రీనివాస్ గారు హిట్ కొట్టేసామన్నా, మంచి కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. హిట్ సినిమా పడ్డది అన్న కోసం అయితే. అండ్ అనుపమ గారిని మన ఫస్ట్ హాఫ్ లో చూసి చాలా అందంగా ఉంది కదా ఏంద్రయ్య అని చాలా సొల్లు కార్చుకుంటాం. బట్ సెకండ్ హాఫ్ లో ఆమె పర్ఫార్మెన్స్ చూసి మాత్రం ఒక్కడు కూడా క్లాప్స్ కొట్టడం కూడా ఉండలేడు. ఎందుకంటే ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ చేసిందన్న, చాలా బాగా అనిపించింది. అండ్ మెయిన్ గా మెచ్చుకోవాల్సింది మన డైరెక్టర్ గారు అన్న. స్టోరీని చాలా బాగా కనెక్ట్ చేసిండు ఆడియన్స్ కి, చాలా బాగా అర్థమయ్యే విధంగా స్క్రీన్ ప్లే కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు. సో చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా పెట్టిన ప్రతి రూపాయి వర్త్ అనేలా ఉంది. సో ఓవరాల్ గా ఫ్యామిలీ తోటి చూడాల్సిన మూవీ అన్న. ఇక హారర్ థ్రిల్లర్ లవర్స్ ఎవరు అయితే ఉంటారో వాళ్ళైతే ఫుల్ మీల్స్ తిన్నట్టు ఉంటుంది, వాళ్ళకి చాలా బాగుంటది. సో ప్రతి ఒక్కరు వచ్చి వాచ్ చేయండి అన్న, చిన్నపిల్లల నుంచి ముసలి దాకా ఎవరైనా చూడొచ్చు. సో ప్లీజ్ డు వాచ్ అన్న. ఇప్పుడే చూశానన్నా కిష్కింధపురి సినిమా అన్న. ఏం టైటిల్ పెట్టారన్నా, పాప మామూలు లేదన్న. టైటిల్ దగ్గరికి సినిమా ఉందన్న. ఇంకా చెప్తున్నాను కదన్నా, బెల్లంకొండ శ్రీనివాస్ గారి సినిమా ఇప్పుడు దాకా ఆయన లవ్ స్టోరీలు చేశారన్న, చాలా సినిమాలు చేశారు. కానీ ఈ సినిమాలో మాత్రం డబల్ క్యారెక్టర్ చేశారన్న, అరర్ టైప్లో చేశారన్న. ఆయన కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు అన్న. ఇంక ఈ సినిమాలో చూసుకుంటే అన్న, మనిషి మాత్రం సినిమాలో చూస్తుంటే మాత్రం ఏ మనిషి కూడా అలాగే థియేటర్లో అలా ఉండిపోవాలి తప్ప బయటికి రావాలని ఉండదన్న. భయం పుట్టించారన్న. అబ్బా ఆ షార్ట్ లేట్ అన్న. అబ్బా ఇంకా ఐఫ్రాది గారు కామెడీ చూసుకున్నా, ఇంకా తనిఖీల బర్మన్ గారు కానీ ఆర్టిస్టులు కానీ ఇంకా అందరూ కూడా అన్న న్యాయం చేశారన్న. ఖచ్చితంగా మాత్రం థియేటర్కి వచ్చి చూడాలన్నా. మ్యూజిక్ పరంగా కానీ అన్న చెప్తున్నాను కదన్నా, ప్రొడ్యూసర్ గారు మాత్రం ఎక్కడ కూడా డోకా చేయలేదన్న. లొకేషన్ పరంగా కానీ చాలా బాగుందన్న. ఇంకా అలాగే అన్న మంచి మూవీ అన్న. ఇలాంటి మూవీ మాత్రం ఎప్పుడో వస్తాయన్న, సంక్రాంతికి శివరాత్రికి వస్తాయన్న. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి సినిమా చూడాలన్నా. మంచి చెప్తున్నాను కదన్నా, చెప్పుకుంటూ పోతుంటే అన్న ప్రతి పేము అదరగొట్టారన్న. ఇంకా మాత్రం అన్న క్లైమాక్స్ అన్న 10 నిమిషాలు ఉంటుందన్న. ఆ 10 నిమిషాలు మాత్రం ఫైటింగ్ మాత్రం అన్న మామూలుగా ఉంటుందన్న. సాయి ఇంకా ఇద్దరు కలిపి దెబ్బ అన్న, త్రిబుల్ టైప్ లో అన్న ఫైటింగ్ అన్న. ఇంకా మమ్మీ కిమ్మి ఇంకా అన్ని కాదన్న. ఈ సినిమా మాత్రం థియేటర్ లో రిలీజ్ అయ్యిందన్న. దయచేసి అందరూ కూడా థియేటర్కి వచ్చి చూడాలని, ఫ్యామిలీ తోటి అలాగే ఫ్రెండ్స్ తోటి లవర్స్ తోటి అందరూ కూడా థియేటర్ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడే కిష్కింధపురి సినిమా చూసాము. సినిమా అయితే ఒక థ్రిల్లర్ హర్రర్ మూవీ భయ్య. సినిమా చూసినంతసేపు వణుకు పుట్టింది ఎవరికైనా. అసలు థియేటర్లో అయితే సైలెన్స్గా చూసేస్తుంది థియేటర్ మొత్తం. అయితే సాంగ్స్ కూడా ఏమాత్రం తగ్గకుండా చాలా బాగున్నాయి. ఇది ఒక మిస్టరీ
ఫస్ట్ హాఫ్ అంతా ఒక లెవెల్ ఉంది, సెకండ్ హాఫ్ అంతా అసలు వేరే లెవెల్ ఉంది. ప్రేమ గారి ఎంట్రీ అయితే సాంగ్తో చాలా బాగా ఎంట్రీ ఇచ్చారు. తనిఖీలవారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది ఈ మూవీలో. బెల్లంకొండ శ్రీనివాసరికి కంబ్యాక్ సినిమా ఈ మూవీ అయితే ఇదే చాలా హిట్ కొడుతుంది భయ్య ఈ సినిమా అయితే. అనుపమ గారి క్యారెక్టర్ అయితే ఫస్ట్ హాఫ్ అంతా ఒక లెవెల్ ఉంది, చాలా క్యూట్గా చాలా బాగున్నారు. సెకండ్ హాఫ్ అంతా ఆమెనే చూస్తుంటారు అయితే చాలా చాలా అదే భయం. హర్రర్ మూవీ చూసే వాళ్ళైతే ఈ సినిమాకి వచ్చి చూడండి భయ్య. పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. సినిమా అయితే వేరే లెవెల్ ఉంది భయ్య ఈ సినిమా అయితే. బెల్లంకొండ డైరెక్టర్ గారు చాలా బాగా డైరెక్షన్ చేశారు. జనాలకి కనెక్ట్ అయ్యేలాగా మూవీ తీశారు భయ్య. ఇప్పుడు వచ్చిన మూవీల కన్నా ఈ సినిమా అయితే హర్రర్ మూవీ చాలా చాలా కంటెంట్ బాగా తీశారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఏమాత్రం తగ్గకుండా తీశారు భయ్య. దీనిలో మెయిన్గా ఆది గారి క్యారెక్టర్ అయితే చాలా బాగా నవ్వొచ్చింది నాకైతే. ఆయన పంచ్ డైలాగులు ఎక్కడా కూడా మిస్ అవ్వలేదు, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా చాలా బాగా అనిపించింది. లాస్ట్ క్లైమాక్స్ ట్విస్ట్ కూడా చాలా బాగుంది, అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. మీరైతే థియేటర్కి వచ్చి చూడండి, మీరు చాలా థ్రిల్ ఫీల్ అవుతారు. ఎక్కడ కూడా బోర్ అనేది మీకు అనిపించదు. సినిమాలో ప్రతి పాయింట్ కూడా చాలా బాగుంది. ఆ దెయ్యం క్యారెక్టర్ చేసిన అతను కూడా చాలా బాగా ఎక్స్పీరియన్స్ పర్సన్గా చేశారు. మీరైతే థియేటర్కి వచ్చి చూడండి భయ్య, ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. ఇప్పుడే కిష్కిందపురి మూవీ చూసాము. మూవీ అయితే చాలా బాగుంది. ఇది ఒక హర్రర్ మూవీ మొత్తం ఒక రేడియోతో ఈ మూవీ మొత్తం నడుస్తుంది. మూవీ అయితే చాలా బాగుంది. అంటే సీనియర్ యాక్ట్రెస్ ప్రేమ గారు మంచి ఎమోషనల్ సాంగ్తో కనిపించారు. మూవీ అయితే చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, డైరెక్షన్ బాగుంది. బెల్లంకొండ శ్రీనివాస్ గారికి ఇది ఒక కంబ్యాక్ మూవీ. ఇది అనుపమ గారు ఫస్ట్ హాఫ్లో ఎంత బాగా అందంగా కనిపించారో సెకండ్ హాఫ్లో అంత భయం వేసింది అనుపమ గారిని చూస్తే. మూవీ అయితే చాలా బాగుంది. మీరు కూడా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో వచ్చి చూడండి.